హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఎస్ఎల్ శ్రీపాద. ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి మీకు తెలుసా? ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు? ఈ యొక్క పథకానికి పురుషులు మరియు మహిళలు కూడా అర్హులే. నా యొక్క ఛానల్ కనుక మీరు ఇప్పటివరకు చూడనట్లయితే దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క పథకము పురుషులతో పాటు మహిళలు కూడా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి అర్హులని మనము గమనించాలి. ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన యొక్క సిఫార్సు చేయబడినది. ముఖ్యంగా వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, శిల్పులు మరియు కుమ్మరులు మొదలైన రంగాలలో కులవృత్తిదారులకు ఈ యొక్క పథకము వర్తిస్తుంది. ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న వారికి కులవృత్తి పరికరాలతో పాటు కొంత ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఉదాహరణకి, మీరు టైలరింగ్ పనిచేసే వాళ్ళైతే కుట్టు మిషన్ కొనుగోలుతో పాటు షాప్ పెట్టుకోవడానికి సైతం 20,000 రూపాయలు అదనంగా మీకు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకాన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఈ యొక్క పథకానికి కావాల్సిన అర్హత: మీరు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పురుషులు కానీ మహిళలు కానీ ఈ యొక్క పథకానికి అర్హులు. మీకు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లో ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కావలసిన పత్రాలు: దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు మీ యొక్క అడ్రస్ అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుల ధృవీకరణ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా జత చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ను కూడా మీ సేవ సెంటర్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకనగా మీరు అర్హులైతే ఈ ఒక ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి లోనుకు సంబంధించిన డబ్బులు కూడా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి.